హాయ్ శ్రీలక్ష్మి గారు. హలో మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఆల్ గుడ్. డీజీ లోన్స్‌లో అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది? యాహ్! యాక్చువల్లీ ఎర్లియర్ నేను ఒక ఎక్స్ బ్యాంకర్ అండి. ఆ తర్వాత నా కెరియర్‌లో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. అరౌండ్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాము. 1 ఇయర్ ప్లస్సే. గ్యాప్ వచ్చినాక దెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఓకే. ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ బ్యాంక్ అనమాట. సో తను నాకేంటంటే ఇంట్లో ఉంటున్నాను, ఖాళీగా ఉంటున్నాను అని అంటే, సరే ఎందుకు లోన్స్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పి ఒక సలహా ఇచ్చారనమాట. సో అట్లా యాక్చువల్లీ ఎర్లియర్ నేను చేసింది మొత్తం సేవింగ్ అకౌంట్స్, కరెక్ట్ అకౌంట్స్ ఆ డిపార్ట్మెంట్ అనమాట. సో ఎప్పుడైతే నేను ఈ లోన్స్ అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల కూడా మనకి డబ్బులు వస్తాయి, రెవెన్యూ వస్తుంది అని ఒక ఇంట్రోతో, సో ఓకే ఫైన్ అది ఏంటి అలా అని చెప్పి ఒక 1 మంత్ తనతోనే ఉండి తను నన్ను ట్రైన్ చేశారన్నట్టు. సో నాకు తెలిసిన రెఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ రెఫరెన్సెస్ త్రూ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ బిజినెస్ విత్ డిజీ లోన్స్. అట్లా నాకు డిజీ లోన్స్తో పరిచయం ఫస్ట్. సో తర్వాత ఏమైందంటే డిజీ లోన్స్లో నేను అలా చేస్తున్న క్రమంలోనే నాకు మా చైర్మన్ సార్ రామకృష్ణ గారు పరిచయం అయ్యారు. సో ఆ తర్వాత నీకు ఇలా కంఫర్టబుల్లా లేకపోతే జాబ్ ఏమన్నా జాయిన్ అవుతారా అని సార్ ఆఫర్ చేసినప్పుడు ఐ సెడ్ నేను జాబ్ జాయిన్ అవుతాను సార్ అని. సో అట్లా నా ప్రయాణం డిజీ లోన్స్లో 2017 నుంచి స్టార్ట్ అయింది. స్టిల్ ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. సో అది జాయిన్ అయిన తర్వాత అసలు మీ రోల్ ఏంటండి? యాక్చువల్లీ ఫస్ట్ బేసిక్గా నేను జాయిన్ అయినప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదండి. ఐ వాజ్ ఫ్రమ్ విజయవాడ బేసికల్లీ. సో మా నేటివ్ విజయవాడే అండ్ ఐ యూస్ టు ఎర్లియర్ వర్క్ విత్ డిజీ లోన్స్ ఆల్సో అంటిల్ 2021 సెప్టెంబర్ ఐ వాజ్ ఇన్ విజయవాడ ఓన్లీ. సో విజయవాడ లొకేషన్ అనే ఒక లొకేషన్కి నేను లొకేషన్ మేనేజర్ కింద వర్క్ చేశాను. సో అక్కడ ఏంటంటే ఆ లొకేషన్లో ఉన్న అన్ని బ్యాంక్స్ పిఎల్బిఎల్, హెచ్ఎల్ఆప్ ఇవన్నీ కూడా ఆఫీస్కి ఏవైతే మనకి ఎగ్జిక్యూటివ్స్ వస్తారో వాళ్ళందరికీ సర్వీస్ ఇచ్చుకుంటూ కనెక్టర్స్కి, ఎగ్జిక్యూటివ్స్కి సో బ్యాంక్లో వచ్చిన పాలసీస్ అవన్నీ వాళ్ళకి చెప్పి ఏ ఫైల్ ఎందులో సూట్ అవుద్దో చూసి దాన్ని బట్టి ప్రాసెస్ చేయించడం. సో అది నా వర్క్ బేసికల్గా అక్కడ ఉన్నప్పుడు. సో ఇప్పుడు హైదరాబాద్లో మీ రోల్ ఏంటి? సో ఇక్కడికి వచ్చినాక ఏంటి అని అంటే 2021లో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు ఐ వాజ్ ఆఫర్డ్ విత్ ఏపీ హెడ్గా నన్ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొత్తం చూడమని చెప్పి ఆఫర్ చేశారు. సో అప్పుడు నేను మొత్తం ఆల్ లొకేషన్స్ ఆఫ్ ఏపీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డీల్ చేసేదాన్ని. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ ఎక్స్టెండెడ్. ఇప్పుడు మొత్తం ఎమర్జింగ్ మార్కెట్స్ అంతా చూస్తున్నాను. ఇప్పుడు ఎనీ లోన్స్ రిగార్డింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏపీ ఆర్ రీసెంట్లీ ముంబై కూడా యాడ్ చేశారు. సో ముంబై ఎనీథింగ్ బిజినెస్ హెడ్గా ఇప్పుడు ఎనీ లోన్స్, ఎనీ లొకేషన్స్ ఏదైనా ఇష్యూస్ వస్తే కనుక రిజాల్వ్ చేస్తాను. అండ్ దాంతోపాటు ప్రాజెక్ట్ ఫండింగ్ కూడా చూస్తాను. ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? అన్ని స్టేట్స్లో ఉన్నాయండి. ఉన్న 29 స్టేట్స్లో వీ హ్యావ్ బ్రాంచెస్. సో మన డేటాబేస్ వచ్చి ఎలా ఉంటుంది అని అంటే ఇది మొత్తం కనెక్టర్ బేస్ బిజినెస్ అండి. వాట్ ఎవర్ వీ డూ ఈజ్ ఎ కనెక్టర్ బేస్ బిజినెస్. సో దీనిలో ఏంటి అని అంటే ఎవ్రీ లొకేషన్లో మనకున్న ఆఫీసెస్ త్రూ మనకున్న లోకల్లో ఉన్న కనెక్టర్స్ అందరికీ సర్వీస్ ఇచ్చుకుంటూ మనం ఆ ప్రకారంగా బిజినెస్ చేయిస్తాము. అది ఎనీ ప్రోడక్ట్, హెచ్ఎల్ఆప్, పిఎల్బిఎల్, ఎడ్యుకేషన్ లోన్స్, ల్యాబ్ ఏదైనా సరే ఎనీథింగ్. సో అది మన నెట్వర్కింగ్ అదనమాట. సో లోకల్లో ఉన్న లొకేషన్ మేనేజర్స్ త్రూ చేయిస్తాము. అక్కడ కూడా ఏమైనా సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే సెకండ్ లేయర్ మా దగ్గరికి వస్తారు. సో మేము మ్యాక్సిమం అవన్నీ క్లియర్ చేసి ఏది ఇష్యూస్ రాకుండా చూస్తాం. మా దగ్గర కూడా సాల్వ్ అవ్వకపోతే అప్పుడు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తాం. మ్యాక్సిమం మన దగ్గర సాల్వ్ అయిపోతాయి. మీరు డీల్ చేసే ప్రొడక్ట్ టర్న్ ఓవర్ ఎంత? ఏమన్నా మీకు టార్గెట్స్ ఉంటాయా? ఉంటాయండి టార్గెట్స్. ఎందుకుండో బేసికల్గా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక బ్యాంక్ అందరికి ఎవ్రీబడి విల్ హ్యావ్ ఏ బ్యాంక్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి చూస్తాను. సో హెచ్డిఎఫ్సి ఎమర్జింగ్ మార్కెట్స్ నేను హ్యాండిల్ చేస్తాను. సో ఎమర్జింగ్ మార్కెట్స్కి టార్గెట్ ఉంటుంది. ఓవరాల్ పోర్ట్ఫోలియో అయితే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ స్టార్ట్ పవర్స్ వచ్చేసి 400 to 500 crores చేస్తాం మనం. సో దాంట్లో నేను 130 to 140 crores నేనే చూస్తాను. అంటే నా పోర్ట్ఫోలియో కవర్ అవుతుంది. సో అలా ఇంకా అది కాకుండా అదర్ బ్యాంక్స్ కూడా ఉంటుంది. సో ఎంటైర్ ఏపీ మొత్తం ఎంత పోర్ట్ఫోలియో ఉంటుందో అదంతా కూడా
పర్సనల్ లోన్కి రిలేటెడ్. ఓన్లీ హెచ్డిఎఫ్సి అనే డీల్ చేస్తారు మీరు? లేదండి, అదే చెప్తున్నాను. పర్సనల్ లోన్ రిలేటెడ్ ఏపీలో ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా డైరెక్ట్ కాంటాక్ట్ నాతోనే ఉంటుంది. ఎందుకంటే నేను లొకేషన్ హెడ్ని, అంటే ఏపీ లొకేషన్ నాది కాబట్టి. సో ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్కి అందరికీ మ్యాక్సిమం నేను తెలుసు. సో అక్కడ లోకల్లో ఏమైనా ఇష్యూస్ సాల్వ్ అయిపోయినా డైరెక్ట్లీ నా కాంటాక్ట్ వచ్చి ఎనీ బ్యాంక్ సర్వీస్ రిలేటెడ్లో మనం ఏదైనా చూడొచ్చు. అంటే అందరూ మేనేజర్స్ నాకు పరిచయం ఉంటారు. సో అందుకని అందరితో మాట్లాడి అది రెజల్యూషన్ అయితే ఇస్తాము. బట్ స్పెసిఫికల్లీ యూ హ్యావ్ టు మెన్షన్ అంటే ఐ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి పాలసీస్ ప్రాసెస్ ఎలా ఉంటాయి శ్రీలక్ష్మి గారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాలసీ వచ్చేసి ఏంటంటేనండి, మినిమం 25,000 ఇంటర్నల్ శాలరీ అకౌంట్ అయితే ఉండాలి. ఎక్స్టర్నల్ అయితే 30,000. మన కంపెనీ లిస్టింగ్స్ ఉంటాయండి, ఆ లిస్టింగ్ ప్రకారంగా చూస్ చేస్తాం మనము. సో లిస్టింగ్ ప్రకారంగా కంపెనీ ఏ కేటగిరీలో ఉందో దాన్ని బట్టి, డిపెండ్స్ అపాన్ ద ఫైర్ బట్టి, కస్టమర్ పోర్ట్ఫోలియో బట్టి మనము ప్రాసెస్ చేస్తాం లోన్స్ అనేది. సో అట్లనే ఇంకా దీనిలో ఏంటంటే మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చేస్తాము. మ్యాక్సిమం ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్కువ పోర్ట్ఫోలియో గవర్నమెంట్ ఎంప్లాయీసే. మీ చేతికి ఏదైనా ఫైల్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? జనరల్లీ ఫైల్స్ అంటే ఏంటండి, అంటే ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కస్టమర్ వచ్చారనుకోండి, మ్యాక్సిమం మన బ్యాంక్లో కస్టమర్కి ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది అనేది ఫస్ట్ మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ బ్యాంక్లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, వై హెచ్డిఎఫ్సి అనే దానికి ఏంటి అని అంటే, సో నా బ్యాంక్లో ఈ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి నేను డీల్ చేసే బ్యాంక్లో. సో ఇన్ని మంత్స్ ఆఫ్ టెనర్ వస్తుంది, ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది, ఇవన్నీ ముందే క్లియర్గా మనకి బ్యాక్ ఎండ్ టీం ఉంటారండి, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయిస్తాము. కస్టమర్ మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయించి కస్టమర్ అన్ని రకాలు ఓకే అన్నాక ఆ ప్రాసెస్ కూడా మనం త్రూ ఆన్లైనే చేస్తాము. లోన్ అసిస్టెంట్ యాప్ అని ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఎక్స్ప్రెస్ జర్నీ అని కూడా స్టార్ట్ చేసాం రీసెంట్గా. సో ఆ రెండిట్లో ఏ ప్రాసెస్లో అయినా ప్రాసెస్ చేయించి కస్టమర్ దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ అంతా కలెక్ట్ చేసి కస్టమర్ని పంపించేస్తాం. సో ఇది ప్రాసెస్. సో దీని తర్వాత కస్టమర్కి అక్కడ ఇంట్లో హౌస్ వెరిఫికేషన్స్ అవి జరుగుతాయి. అండ్ తర్వాత క్రెడిట్ కాల్ వస్తుంది. తర్వాత కస్టమర్ ఎలిజిబిలిటీ బట్టి కస్టమర్కి లోన్ ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ ఫిజికల్ ఎక్విప్మెంట్ అంటే ఏదైనా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్ కానీ ఏమన్నా ఉంటే ఫిజికల్ డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసి మనము డిస్బర్స్మెంట్ చేస్తాం. లేదు అని అంటే కనుక ఆన్లైన్లో క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ కస్టమర్ ఏజ్ అబోవ్ 50 years ఉంటే అప్పుడు మనం ఫిజికల్ చేయాలి, ఎందుకంటే ఇన్సూరెన్స్ మ్యాండేటరీస్ ఉంటాయి. సో దానివల్ల లేదు అని అంటే మనం ఆన్లైన్లో ప్రాసెస్ చేసి క్లోజ్ చేసేయచ్చు. ఇంకా అక్కడితో ప్రాసెస్ అయిపోతుంది, కస్టమర్ అకౌంట్లో ఫండ్ వెళ్ళిపోతుంది, దట్స్ ఇట్, ఇంక క్లోజ్ అయిపోయినట్టు. స్టాఫ్తో మీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి శ్రీలక్ష్మి గారు? బేసికల్గా నా కింద ఏపీ మొత్తంలో అట్మోస్ట్ ఒక 10 members to 11 members మేనేజర్స్ ఉన్నారండి, లొకేషన్ హెడ్స్ ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో పైన మనకి టీం ఉంది, అరౌండ్ ఒక 34 members దాకా ఉన్నారు. ఏంటి అని అంటే బేసిక్ మన వర్క్ ఎంతవరకు అంతవరకు మన పోర్ట్ఫోలియో అంతా మనం మెయింటైన్ చేసుకుంటూ, వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేసినా మనం గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడమే. సో మనకి ఏంటంటే మేనేజ్మెంట్లో ఒకటి ఉంటుందండి, ఏంటి అని అంటే ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాళ్ళందరికీ ఆ ఫ్రీనెస్ ఉంటుంది మా దగ్గరికి వచ్చి చెప్పేదానికి. సో అంతవరకు అయితే మనం మెయింటైన్ చేస్తాం. రిలేషన్షిప్స్ హెల్తీగానే ఉంటాయి. అండ్ మనం ఏమన్నా టార్గెట్స్ ఇచ్చినా, ఏమన్నా ఎవరైనా కనెక్టర్స్తో ఏమైనా ఇబ్బంది ఉన్నా మనకు వచ్చి చెప్పి ఉండేంత చనువు అయితే మనం అందరికి ఇస్తాం. ఏదైనా హార్డ్ టైమ్స్ ఉంటాయి కదా మీ జాబ్లో, ఎలా ఫేస్ చేస్తారు అసలు అవి? హార్డ్ టైమ్స్ అంటే బేసికల్లీ ఎలా అవుతుంది అంటేనండి, మనకి బ్యాంక్ త్రూ కాంటెస్ట్లు ఉంటాయి ఎవ్రీ మంత్. సో కాంటెస్ట్ అచీవ్మెంట్స్, టీమ్ని అందరినీ మోటివేట్ చేసుకుంటూ రావాలి. అండ్ అన్ని బ్యాంక్స్లో కాంపిటీషన్లో కూడా మనమే గ్రేట్ అని ప్రూవ్ చేసుకుంటూ రావాలి. సో మన బ్యాంక్కే ఎక్కువ నెంబర్ ఆఫ్ లాగిన్స్ మూవ్ చేసుకోవాలి. హార్డ్ టైమ్స్ అంటే ఇందులో ఇవే ఉంటాయి జనరల్గా. సో అలా మూవ్ చేసుకుంటూ మన బ్యాంక్ పోర్ట్ఫోలియో పెంచుకుంటూ మనకి ఇచ్చిన కాంటెస్ట్ అచీవ్మెంట్స్ చేసుకోవడం బేసికల్గా ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి అని అంటే, ఇంకా హార్డ్ టైమ్స్ అంటే ఒకటండి, కెరియర్ తీసుకున్నప్పుడు దీనిలో రెండు చూడాలి, సాఫ్ట్ చూడాలి, హార్డ్ చూడాలి. మన అప్లోస్ ఒక్కటే తీసుకుంటే హార్డ్ టైమ్స్ తీసుకో అంటే కష్టం. ఇప్పుడు నా దగ్గర కూడా ఏవో గ్యాప్స్ ఉంటాయి, మేనేజ్మెంట్కి నాకు కూడా గ్యాప్స్ రావచ్చు, లేకపోతే నేను చెప్పే విషయాల్లో ఎక్కడైనా జనాలకి వెళ్ళేది అది నెగిటివ్గా వెళ్ళచ్చు. సో అదంతా ఏదైతే పోర్ట్ఫోలియో నెగిటివ్గా వెళ్తుందో అదంతా మనం క్లీనప్ చేసుకొని మనం దాన్ని పాజిటివ్ వేలో అలా తీసుకెళ్తే అదంతా అంత ఈజీగానే వెళ్తుంది.
ఇన్ కేస్ లోన్స్ కట్టకపోతే ఆ కస్టమర్స్ని ఎలా డీల్ చేస్తారు? లోన్స్ కట్టకపోతే అంటే యాక్చువల్లీ ఏంటంటేనండి మనం ఒక ఫార్మాట్ మెయింటైన్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు కస్టమర్కి ఎవరికైనా డిస్బర్స్మెంట్ అయిపోయింది అనుకోండి, ఆ డిస్బర్స్మెంట్ అయిపోయిన వెంటనే కస్టమర్కి ఒక థ్యాంక్ యూ మెసేజ్ పంపిస్తాం, మా దగ్గర నుంచి లోన్ తీసుకున్నందుకు అని. ఆ తర్వాత కస్టమర్కి మనము ఫస్ట్ వీక్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ మంత్ డిస్బర్స్ చేశాను, నెక్స్ట్ మంత్ ఈఎంఐ వస్తుంది కస్టమర్కి ఈఎంఐ వచ్చే ఒక 3-4 రోజుల ముందు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు కస్టమర్కి డైలీ ఈఎంఐకి డబ్బులు మెయింటైన్ చేయండి, అది మీ సిబిల్ ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి ఒక కాల్ చేస్తాము. అలాగే డైలీ వాట్సాప్ మెసేజ్ అనమాట బ్రాడ్కాస్ట్ పెట్టిస్తాము. అలా మనం ఒక 6 to 8 months కస్టమర్ని ఫాలోఅప్ చేసి పోర్ట్ఫోలియో మెయింటెనెన్స్ తగ్గకుండా చూసుకుంటాము. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా కస్టమర్కి ఏదైనా ఇష్యూ వచ్చి కట్టకపోతే కనుక బ్యాంక్ కన్నా ముందు మనకే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ మన కనెక్టర్ బేస్ ద్వారా. దానికి మనం లింక్స్ అయ్యి పంపించి కస్టమర్తో ఆ పేమెంట్స్ అయ్యి చేయించి మనమే క్లోజ్ చేసి బ్యాంక్ ఇంటిమేట్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో ఎక్కడైనా ఉంటారండి కొంతమంది జిడ్డుగాళ్ళు, కట్టకూడదు వేడిపించాలి అనుకునేవాళ్ళు. అలాంటివి అన్నప్పుడు ఇంకా కలెక్షన్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని మనం క్లోజ్ చేస్తాం. ప్రొఫెషన్ ఏమైనా చూస్తారా లోన్ ఇచ్చేటప్పుడు? డెఫినెట్గా ప్రొఫెషన్ చూడకుండా అసలు లోన్ ఇవ్వలేము మనం. ఎందుకు అని అంటే కస్టమర్ ప్రొఫెషన్ బట్టే లోన్ ఇవ్వగలం, అది ఏ బ్యాంక్లో సూట్ అవుతుంది అనేది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి అనే బ్యాంక్కి లిస్టింగ్ ఉంటుందండి, ఆ లిస్టింగ్ బేసిస్ ప్రకారమే మనం చేయగలం ప్రాసెస్, లేకపోతే మనం ప్రాసెస్ చేయాలి. అన్లిస్టెడ్ కంపెనీస్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అసలు ప్రాసెస్ చేయదు. అన్లిస్టెడ్ కంపెనీస్ చేసే బ్యాంక్స్ చాలా తక్కువ. దానికి కూడా ఒక పోర్ట్ఫోలియో మెయింటెనెన్స్ ఉంటుంది. కస్టమర్ కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అనేది ఒకటి, ఆ కస్టమర్ కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి CCPW సైట్లో ఉంది అనేది, ఇలాంటివి కొన్ని ఉంటాయండి చూసేవి. ఆ పోర్ట్ఫోలియోస్ అన్నీ మీట్ అయితేనే మనం లోన్స్ చేస్తాం. సివిల్ ఎంత ఉండాలండి అసలు లోన్ ఇవ్వడానికి? మేడం 650 ఉన్నా కూడా బ్యాంక్స్ చేస్తాయి ఇఫ్ కస్టమర్ ఈజ్ హ్యావింగ్ ఏ వ్యాలిడ్ రీజన్. ఓకేనా, కస్టమర్ ఎవరికైనా గ్యారంటీర్ ఉండి లేకపోతే ఏమైనా ఇష్యూస్ వచ్చి ఎర్లియర్ ఏమైనా ఇష్యూస్ ఉండి క్లోజ్ చేసుకుని, ఓకేనా, ఇలాంటివి ఏమన్నా అయితే వాటికి జస్టిఫికేషన్ రీజన్స్ ఉంటే అలాంటి కేసెస్ కూడా చేయించినవి చాలా సందర్భాలు ఉన్నాయి డిజీ లోన్స్లో. కస్టమర్ పోర్ట్ఫోలియో బాగుంది, హెల్తీగా ఉంది, మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఆ లోన్స్ అన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. వాటికి మనం ఏం సపోర్ట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ డాక్యుమెంటేషన్ లాగిన్ ఈ ప్రాసెస్ చేస్తే. బట్ ఏదైతే కస్టమర్కి ఇంతకుముందు ఇష్యూస్ ఉండే అవన్నీ రిజాల్వ్ చేసుకుని ఇప్పుడు మన దగ్గరకు వచ్చారో అలాంటివి చేయడమే ఛాలెంజింగ్. సో అవి ఎక్కువ మేము టేకప్ చేస్తాము, అవి క్లోజ్ చేస్తాం. మళ్ళీ ఆ ఛాలెంజెస్ రిపీట్ అవ్వకుండా కూడా మనం కస్టమర్ని గైడ్ చేస్తాం. ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వాలంటే ఓన్లీ స్టూడెంట్ ప్రొఫైలే తీసుకుంటారు, పేరెంట్స్ ప్రొఫైల్ కూడా తీసుకుంటారు? యాక్చువల్లీ ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వాలి అని అంటే కనుక కస్టమర్కి స్టూడెంట్ ప్రొఫైల్ ఒకటి అంటే స్టూడెంట్ ఏం చదవాలనుకుంటున్నాడు అనేది ఫస్ట్ మనం ఆ ప్రొఫైల్, ఆ కేటగిరీ, కస్టమర్ ఒకవేళ ఏమన్నా జీమాట్ ఇలాంటివి రాశారనుకోండి అది చూస్తాము. ఏదైనా యూనివర్సిటీ అప్లై చేస్తే అది కూడా తీసుకుంటాము, ఓకేనా. కానీ పేరెంట్స్ ప్రొఫైల్, పేరెంట్ ఫార్మర్ అయినా కూడా మనం లోన్ చేయొచ్చండి. వాళ్ళకి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, మా ఫాదరే ఫార్మర్ అనుకుందాం. ఇప్పుడు మా ఫాదర్కి ఎలాంటి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫార్మర్స్ అంటే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా. అలాంటి వాళ్ళకు కూడా మన ఫ్యామిలీలో ఎవరైనా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటే కనుక, వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని గ్యారంటీర్ కింద పెట్టుకొని మనం లోన్స్ చేస్తాం. అలాంటి ప్రాసెస్ కూడా ఉంది. సో అలా కూడా చేయొచ్చు. వితౌట్ గ్యారంటీ ఎడ్యుకేషన్ లోన్స్ మనం స్టార్ పవర్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 500 to 600 crores చేసి ఉంటామండి. వాళ్ళందరూ చదువుకుని ఈరోజు వరల్డ్కి పంపిస్తారా లోన్స్? ఇంటర్నేషనల్ మొత్తం ఉందండి, ఇంటర్నేషనల్ ఉంది, డొమెస్టిక్ ఉంది. ఎడ్యుకేషన్ లోన్స్ మొత్తం అన్నీ చేస్తాం, అన్ని లొకేషన్స్ చేయొచ్చు. డైరెక్ట్ ఇన్స్టిట్యూట్స్కే చేసేస్తారా పేమెంట్ మీరు, లేకపోతే? లేదండి, స్టూడెంట్ అకౌంట్కే పడతాయి. రిఫరల్ అంటే మనకి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా ఇస్తారు కదండి, ఏ కాలేజ్కి వచ్చింది, వీసా ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి స్టూడెంట్ అకౌంట్కే పడతాయండి. ట్రాన్సిట్లో పడతాయి. యాక్చువల్లీ వన్ టైం ఎప్పుడు పడవండి, ట్రాన్సిట్స్ ఉంటాయి వీటికి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ అలాగా. మనకి ఎలా ఇప్పుడు హెచ్ఎల్ఆబ్స్కి ఎలా ట్రాన్సిట్స్ ఉంటాయి అంటే స్లాబ్కి ఇంత అమౌంట్, అలా దీనికి ట్రాన్సిట్ పే అవుట్ అండి. ఎడ్యుకేషన్ లోన్స్ స్టార్టింగ్ నుంచి ఇంకా ఎంత అమౌంట్ వరకు ఇస్తున్నారు అసలు? ఎడ్యుకేషన్ లోన్స్ మనకి మినిమం 10 లక్షలు అండి స్టార్టింగ్ నుంచి. కస్టమర్కి 2 కోట్లు ఇచ్చిన ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ చెప్పాను కదా, వాళ్ళు వెళ్ళే కంట్రీ బట్టి, వాళ్ళకి వచ్చిన కాలేజ్ బట్టి, వాళ్ళ పోర్ట్ఫోలియో బట్టి అట్లా అలా ఉంటుంది. సో అది డిపెండ్స్. రికవరీ ఎలా ఉంటుంది అసలు? ఎడ్యుకేషన్ లోన్స్ రికవరీ వచ్చేసి ఎలా అంటే
కస్టమర్‌కి ఫస్ట్ 3 ఇయర్స్ అంటే ఇప్పుడు వెళ్తే 2, 3 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది కదండీ! బేసిక్‌గా ఎళ్ళేది మాస్టర్స్‌కెళ్తారు. సో, 2, 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఆ 2, 3 ఇయర్స్ వాళ్ళకి బేసిక్ ఇంట్రెస్ట్ ఒకటే ఉంటుంది. ఆ తర్వాత నుంచే ఈఎంఐ డిడక్షన్ అనేది స్టార్ట్ అవుతది. సో, దీనిలో ఏంటంటే గ్యారంటీస్ కూడా ఉంటారు కాబట్టి జనరల్లీ ఫస్ట్ ఏదైతే పార్ట్ ఉంటుందో అది జనరల్లీ ఫాదర్ కడతారు. ఏదైతే ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుందో అది. తర్వాత లేటర్ ఆన్ ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళు పే చేసుకుంటారు. డీజీ లోన్స్‌లో అసలు మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది శ్రీలక్ష్మి గారు? వాజ్ అరౌండ్ 9 ఇయర్స్ అండి. 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. రేపు ఈ జూన్ 12థ్ 9 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో, నా ప్రయాణం 9 ఏళ్ళు. మేనేజ్మెంట్ ఏమైనా ఐడియాస్ ఇస్తే మీరు తీసుకుంటారా? యాహ్! డెఫినెట్‌గా ఎందుకు తీసుకోమండి. ఇప్పుడు మేము ఐడియాస్ ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు. బేసికల్‌గా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. అంటే మనం ఇప్పుడు నా పోర్ట్‌ఫోలియోనే తీసుకుందాము. నేను ఈ మంత్ ఒక్కొక్క లొకేషన్‌కి ఇంత కాంటెస్ట్ ఇస్తాను. కాంటెస్ట్ అచీవ్ అయితే ఏమన్నా మనం ఇన్సెంటివ్ ప్లాన్ చేద్దాం. ఇట్లా ఏమన్నా ఐడియాస్ ఇచ్చినప్పుడు తీసుకుంటారు. జనరల్‌గా మనం చెప్పేది వింటారండి ఇక్కడ. అంటే వీళ్ళకి ఏం ఐడియాస్ హార్ష్‌గా తీసుకోరా ఎవరు? తీసుకోరు. మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఏదన్నా మన రైట్ టు స్పీచ్ అంటారు కదా! అది ఇక్కడ బాగా ఉంది. యూ కెన్ టాక్. మీరు హ్యాపీగానే ఉన్నారా మీ జాబ్‌లో? యాహ్! డెఫినెట్‌లీ. నేను నా కెరియర్‌ని ఎలా అయితే ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేశానో దానికన్నా బెటర్‌గా అయితే ఉన్నాను నేను. అంటే బేసింగ్ నేను అందరికీ తెలియాలి ఫస్ట్ నా జాబ్ వల్ల అని అనుకున్నాను. నాకు ఒక ఐడెంటిఫికేషన్ రావాలి అని అనుకున్నాను. నేను అంటే శ్రీలక్ష్మి అని అంటే మార్కెట్‌లో అట్‌లీస్ట్ ఒక 10 మంది గుర్తుపట్టాలనుకున్నారు. ఈరోజు మాక్సిమం ఏపీ మార్కెట్ కానీ ఏదైనా ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే నేను తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఐ ఫీల్ గ్లాడ్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ మై మేనేజ్మెంట్ అట్‌లీస్ట్ నాకు నా పోర్ట్‌ఫోలియోని అంత డెవలప్ చేసినందుకు. నా మీద నమ్మకం ఉంటేనే కదా ఈ అమ్మాయి చేయగలదు అని చెప్పి ఆ నమ్మకం ఉండాలి కదా ఎవరికైనాను. అండ్ ఇంకొకటి చెప్తానండి. మొత్తం ఉన్న డిజి లోన్స్‌లో ఒక గర్ల్ నుంచోగలదు అని ఒక మేనేజ్మెంట్‌కి ఒక నమ్మకం ఉంది అని అంటే గనక అది నేనే. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు టెల్ దిస్. అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయి కూడా కాంపిటీట్ చేయగలదు అని అన్నప్పుడు వాళ్ళు ఒక అమ్మాయిని చూపించండి అంటే నన్ను చూపిస్తారు. అంత అంత నమ్మకం వాళ్ళకి నా మీద రావడానికి నేను ఎంత కష్టపడ్డానో మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. రెండోది ఆ నమ్మకం నిలబెట్టుకోవడం కూడా గొప్పది. వాళ్ళు ఇచ్చారు, నేను నిలబెట్టుకున్నాను. రెండోది ఈ రోజున నేను ట్రావెల్స్‌కి వెళ్తాను అంటే అంటే లొకేషన్ విజిట్స్‌కి వెళ్తాను. వేరే లొకేషన్స్ ఏమైనా ఇచ్చినా హ్యాండిల్ చేస్తాను. అందరితో మాట్లాడతాను. అంటే జాబ్ రోల్ ఇక్కడ వరకే హైదరాబాద్ వరకే అని కాకుండా వెన్ ఇట్ ఈస్ కమింగ్ దట్ షీ కెన్ ఎక్స్టెండ్ హర్ ఆర్మ్స్ అన్నప్పుడు దే సీ మీ ఆల్సో. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. డీజీ లోన్స్‌లోకి ఎంప్లాయీస్‌ని మీరు రిక్రూట్ చేసుకుంటారా? చేసుకుంటామండి. యాక్చువల్లీ ఎలా అంటే మనకి హెచ్ఆర్ ఉంటారు. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, డిగ్రీ అండ్ అబోవ్ చదివారు, సో బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉంది, అలాంటి వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటాం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రెషర్ మనం రిక్రూట్ చేసుకుని మనమే వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అన్నీ ఇచ్చి మనకు కావాల్సిన రోల్స్లో ప్లేస్ చేసుకొని వర్క్ చేస్తాం. ఫ్రెషర్ అయితే కనుక మినిమం ఒక 10K నుంచి ఉంటుందండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అలా అనుకుంటే. ఎంప్లాయీస్‌ని డీజీ లోన్స్‌లో ఎలా రిక్రూట్ చేసుకుంటారు శ్రీలక్ష్మి గారు? బేసిక్‌గా మనకి హెచ్ఆర్ ఉంటారండి. హెచ్ఆర్ త్రూ మనము కస్టమర్ పోర్ట్ఫోలియో అంటే ఎగ్జిక్యూటివ్ పోర్ట్ఫోలియో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎంప్లాయీ కింద వాళ్ళ పోర్ట్ఫోలియో తెప్పించుకుంటాము. వాళ్ళు ఒక ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తాము. సో నోన్ లాంగ్వేజెస్ ఏంటి, వాళ్ళు మాట్లాడేది అన్నీ చూడాలి. ఎందుకనంటేనండి మనం అంతా చేసేది ప్యూర్లీ కనెక్టర్ బిజినెస్సే. సో కొంచెం గట్టిగా మాట్లాడేవాడిని బేసికల్గా వి అవాయిడ్. ఎందుకనంటే ద స్మూత్నెస్ ఉండాలండి డీల్ చేసేటప్పుడు. పాలసీ ప్రాసెస్ రాకపోయినా మనం నేర్పిస్తాం, దానికి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, అవన్నీ మనం నేర్పించుకుంటాం. కానీ బట్ డీలింగ్ విత్ ద పీపుల్ షుడ్ బీ నోన్. అలాంటి వాళ్ళని జనరల్గా రిక్రూట్ చేసుకుంటాం మనం. కంపెనీలో ఏమైనా ఫెస్టివల్స్ అండ్ అకేషన్స్ ఏమైనా సెలబ్రేట్ చేస్తారా మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం? అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం. బేసికల్గా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఫౌండర్స్ డే అని మన చైర్మన్ సార్ బర్త్డే ఒకటి ఉంటుంది. చైర్మన్ సార్ బర్త్డే రోజున మనం ఫౌండర్స్ డే కింద చేసుకుంటాం. సో ఆ రోజు బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ బ్రదర్ వెంకట్ గారు మా CEO బర్త్డే ఉంటుంది. సో అది బాగా జరుగుతుంది. సో ఫెస్టివల్స్ అంటే జనరల్గా మేనేజర్స్ ఎవరి బర్త్డే అయినా కూడా బాగా చేస్తారు.
బేసికల్గా అది బాగా జరుగుతుంది. అండ్ చెప్పాను కదా ఇందాక, కంపెనీలో ఎవ్రీ పర్సన్కి వాళ్ళ ఇండివిజువల్ స్పేస్ ఉందండి, ఇస్తారు. సో ఏదన్నా లైక్ బతుకమ్మ ఇలాంటి మేజర్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అప్పుడు కూడా మనకి మధ్యాహ్నం నుంచి చేసుకోవడానికి, ఆడుకోవడానికి ఇలాంటి టైమ్స్ ఇస్తారు, దసరా అప్పుడు. అండ్ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ వచ్చిన ఆఫీస్లో రంగోలీ చేసుకోవచ్చు, ఇలాంటివి చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ వైజ్ వర్క్ అంటే వర్క్ హాలిక్ ఇక్కడ వర్క్ ఒక్కటే చేయాలి అని అయితే లేదు. మనకు ఆ స్పేస్ ఉంటుంది, మన ఫ్రీ టైం ఉంటుంది, మనం వర్క్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. మీరు అర్థమవుతుంది. హ్యాపీగా ఉన్నారు మీ జాబ్లో అయితే. డెఫినెట్లీ చెప్పాను కదండి, కెరియర్ స్టార్టింగ్లో నేను జస్ట్ ఒక విజయవాడ అని ఒక లొకేషన్లో ఉన్న ఈరోజు నేను ఇప్పుడు మొత్తం మ్యాక్సిమం చెప్పాను కదా, ఏపీ మొత్తం అందరికీ తెలుసు. తెలీదు అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ ఇంకొకటి, నా జాబ్ రోల్ వల్ల నేను హైట్స్ ఎదిగానా అంటే డెఫినెట్లీ ఎదిగాను. ఈ రోజున ఒక మనిషికి ఒక పాలసీ చెప్పాలి, లేకపోతే ఒక ప్రాసెస్ ఉంది, దీన్ని ఈ అమ్మాయి డీల్ చేయగలదు అని అన్న కాన్ఫిడెన్స్కి తీసుకొచ్చారు కంపెనీ నన్ను. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.